నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇండియా గ్రోత్లో మన తెలంగాణ చాలా వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా రాజధానిలో స్టార్టప్ల నుంచి గ్రామాల్లో మార్పులు, గ్లోబల్ స్థాయిలో పెట్టుబడుల వరకు ప్రతి రంగంలో కూడా ఎంతో కొత్త దిశలో అడుగులు వేస్తోంది. మరి ఈరోజు మనం ఉన్నాము ఇక్కడ జేఆర్సీ కన్వెన్షన్లో. ఇక్కడ ఈరోజు తెలంగాణ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ, వచ్చే 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లా మారబోతోంది, ఏ రంగాల్లో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి అనే విషయం మీద మాట్లాడడానికి ఇక్కడికి ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ మేధావి వర్గం అంతా కూడా ఈరోజు ఇక్కడ ఇదే టాపిక్ మీద తెలంగాణ ఏ డెకేడ్ ఫ్రమ్ నౌ, 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లా మారబోతోంది, తెలంగాణ స్టేట్ ఏ విధంగా దూసుకుపోబోతోంది, ఎట్లాంటి రంగాల్లో అనే కీలక అంశం మీద మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది అతిరథ మహారథులు, విఐపీలు వచ్చేస్తున్నారు. సో మనం ఈరోజు ఈ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న తెలంగాణ, గ్లోబల్ తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ 2035, 10 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతుంది అనే టాపిక్ ఏమేం మాట్లాడతారు, వాళ్ళ కొత్త ఆలోచనలు, వాళ్ళ వ్యూహాలు, ముఖ్యంగా భవిష్యత్తు రంగానికి సంబంధించి 10 ఏళ్లలో వాళ్ళ అంచనా ఎట్లా ఉంది అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. యువత తెలంగాణకే కాదు, యావత్ భారతదేశానికి సంపద, భవిష్యత్తు, భారత్ని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యులు. మనం తీసుకోవడం చేత రకరకాల దాడులు అయినా సరే, ఇస్లామిక్ దాడులు అయినాయి, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించినా సరే ఇంకా నిలబడి ఉన్నాం. కాబట్టి ఆ ధార్మిక చింతన, ఆ తత్వ చింతన పాఠక జనం దాకా తీసుకుపోయి నిలబడి ఉంది. జీవగర్రా మన దేశాన్ని, మన సమాజాన్ని నిలబెడుతున్నటువంటిది ఇదే వ్యవస్థ. విడాకుల గురించి చెప్తున్నారు. సాధారణంగా మనిషి అనేటువంటి వాళ్ళు శిశువు కుటుంబంలో ప్రవేశించిన తర్వాత, తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత పశువులుగా తయారు కాకుండా బయటకు వెళ్ళవలసినటువంటి బాధ్యత కుటుంబానికి ఉంటుంది. దాదాపు మోర్ దెన్ 130 పార్క్స్ని ఏదైతే కనుక ల్యాండ్ గ్రాబర్స్ కొట్టేయాలనుకున్నారో వాటిని తీసుకొని అవన్నీ మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు ఆ పార్క్స్ని కూడా మనం డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే లాట్ ఆఫ్ వెజిటేషన్ కెన్ కమ్ అప్. అండ్ దీంతోపాటు అంటే 80,000 కోట్ల ఆస్తులకు అంత దాని వాల్యూ ఉన్నటువంటి 2,100 ఎకరాలని హైడ్రా కుడ్ టేక్ ఇట్ బ్యాక్. మనకి ఎస్పెషలీ లాస్ట్ 1.5 year నుంచి దెర్ ఈస్ అ గ్లోబల్ షాక్. నథింగ్ పర్టికులర్ టు హైదరాబాద్ కానీ ఇండియా కానీ. మీకు గ్లోబల్గా ఏమవుతుందంటే ఏఐ వేవ్ ఏదైతే నడుస్తుందో అండ్ దాని ద్వారా ఏదైతే డౌట్స్ ఉంటున్నాయో పీపుల్ మైండ్కి, డెఫినెట్లీ ఏఐ ద్వారా మనకి జాబ్ ఆపర్చునిటీస్ కొన్ని దగ్గరలో పోయి కొన్ని దగ్గరలో వస్తున్నాయి, రైట్? బట్ ఎనీ మేజర్ టెక్నాలజీ అట్లా వస్తున్నప్పుడు ఒక 2-3 year అన్సర్టనిటీ ఉంటుంది. దానివల్ల ఒక డిమాండ్ షాక్ వచ్చింది మార్కెట్కి. So, I mean, Hyderabad city has such a great potential, and the Telangana state is largely revolves around Hyderabad city, whether in terms of population or in terms of income, in terms of GSDP, in terms of all things. Hyderabad is a better city. Gurgaon ni Hyderabad to poliste, Hyderabad is a better city. అంటే దీంట్లో రెండో ఆలోచన ఏమి ఉండదు. బట్
మనము ఒకవేళ హైదరాబాద్ని గ్లోబల్ సిటీస్తో పోలుస్తూ ఉంటే, అండ్ గ్లోబల్ సిటీస్ అంటే నేను న్యూయార్క్, లండన్ గురించి మాట్లాడట్లేదు. మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని సిటీస్ ఉంటాయి. ఉదాహరణకి బ్యాంకాక్ కావచ్చు, కువాలాలంపూర్ కావచ్చు. ఆ 4 వైట్స్ ఎప్పుడో కట్ చేశాను చాలా రోజుల నుండి. 4 వైట్స్ ఏంటి? షుగర్, సాల్ట్, మైదా, అది కూడా వైట్ ఉంటుంది, అండ్ రైస్. రైస్ కూడా వైట్ ఉంటుంది. చాలామందికి అంటే ఇది జీర్ణించుకునే శక్తి ఉండకపోవచ్చు ఈ మాట, కానీ రైస్ వల్ల కూడా చాలా ఎక్కువ, అంటే కొద్దిగా మొత్తంలో తీసుకోవడం ఏం కాదు, కానీ ఏ సంఖ్యలో మనం తీసుకుంటామో అది కొద్దిగా హానికరం. ఒకటి కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం గొప్ప మనిషి మర మనిషి ఎలా అయ్యాడని రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 50% సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన కానీ ఒక ఎమ్మెల్సీ సీట్ గెలవాలి, ప్రజలు ఓట్లేస్తారు కానీ. ఆ 2 సీట్లు బీజేపీ గెలిచాము. కాబట్టి తెలంగాణలో గెలవదని అనుకుంటారు. బీజేపీ లేదన్నట్ల. బీజేపీ ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా? తప్పకుండా డెఫినెట్గా మీరు అన్నట్టు మీ అందరి ఆకాంక్షలకు అనుకూలంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తాం. మా టార్గెట్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ 3 రాష్ట్రాలు ఉండేది. 2 రాష్ట్రాలు పూర్తయినాయి. తప్పకుండా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తప్పకుండా తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము జెండా ఎగరేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాం. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం. సో బీజేపీ ఎజెండా యాజ్ ఏ పార్టీ తెలంగాణలో మీ ఎజెండా ఏంటి కమింగ్ 10 yearsలో? ఒకటి ఫస్ట్ 10 yearsలో ఇప్పటికే మా పార్టీ యొక్క సంస్థాగతంగా అయితే మేము బాగా బలం పుంజుకున్నాం. దాదాపు 35,000 బూత్లలో మా కమిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నింటిలో. మేము నెక్స్ట్ 10 yearsలో ఈ 5 years అంటే మాకు 2.5 years నెక్స్ట్ ఉన్నది. మాకు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. అది 2028 or 29 whenever the elections take place. చాలామంది కింద నుంచి ఒక స్టేజ్కి వచ్చినాక జూబ్లీ హిల్స్కి వస్తారు. నేను జూబ్లీ హిల్స్ నుంచి గ్రామాలకు పోయాను. సో నేను జూబ్లీ హిల్స్ చూసిన, సినిమా పరిశ్రమలో ఉండే ఫ్రెండ్స్ని చూసిన 30 సంవత్సరాల క్రితమే. సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుంది, ఇండస్ట్రీస్ ఎట్లుంటాయి, బిజినెస్ ఎట్లుంటుంది, ఇండివిజువల్స్ ఎట్లుంటారు, సెలబ్రిటీస్ ఎట్లుంటారు, గ్రామంలో ఉండే పేద రైతులు ఎట్లుంటారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల యొక్క స్థితిగతులు, వీటన్నిటి పట్ల నాకు సంపూర్ణమైన ప్రత్యక్ష అవగాహన ఉంది.